Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. అర్రే అప్పుడే లేచేమంటమ్మా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ టూ దిగి మచ్ కలిసిపోయి ఉంటావు. కరెక్ట్. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి అబ్బా, ఆఫీస్ పని నేను చూసుకుంటాను. నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఏయ్, నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రీషా. ఇడియట్. స్ట్రెచ్చర్ దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి. చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. త్రీషా చిచి నానా, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తెప్పించావు. ఎలా బా నా ఎడంకా నదురుతుంది, నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడంకన్నా తిరిగితే నాకేం అవుద్దురా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పెళ్ళబతో కాపురం చేయించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామా, మద్దర్లు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలకు కాదు. కరెక్టేగా? వెరీ బ్యాడ్. సక్సేనా గారు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేశా, ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్. నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను. చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2కి ఎలా వచ్చింది? Somebody answer me. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకి లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. I will not spare anybody. Mr. Narayan Rao, 1 minute. నీ కోసమేనయ్యా. ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? నువ్వు పదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు సక్సేనా గారు మీకు ఇమ్మన్నారు. నాకెందుకు విన్నారు? ఏ మిస్, అంటే ఇంటి దగ్గర ఇచ్చినామని ఉంటారు. పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా ఊహించవచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోకు నారాయణరావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. Shut up. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారంటే త్రిషకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే త్రిష తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పీక పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? త్రిష మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళని నమ్మొద్దమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు. కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. You're out of service. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మ! ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు.
ధనాధన్ ఫటాఫట్. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు ఎరా. ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు, నా చైన్ తీసుకెళ్ళాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు. నాయుడమ్మా. ఓయ్. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి. క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు ఆ గోపాలరావు వాళ్ళు. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదురా. కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు. నాన్న నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను. ఆ గోపాలరావు అండ్ బ్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్. ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకే వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారేమో లంచాలంటే మండిపడతారు. ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా. ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్ల. హలో హలో హలో, లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం. ఎవరు? ఎక్స్క్యూజ్ మీ మేడం. ద గ్రేట్ ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, జయలలిత, కల్పనా చావ్లా, కరణం, మల్లేశ్వరి, సానియా మిర్జా. వాళ్ళకంటే ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్, ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే ధనాధన్ ఫటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది. ఇచ్చి చూడండి, ఇరగ్గొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలియదు, చేశాకే తెలుస్తుంది. ఓకే, ఆ టెనీ కాస్ట్, ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ష్యూర్, ఆ టెండర్ నాకు రావాలి. అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకంటే మేడం, బిజినెస్ సీక్రెట్స్ ఈ పిల్లి పెద్దరి కాలం ఉన్నందుకు. యూర్ రైట్, కమ్ ఇన్. నా కాబోయే పనులు వాడు గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ లాక్కెళ్తుంటే మీతో ఏం చేస్తున్నారు? ఈయన ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు? ఆడే లాక్కుపోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? మేడం, మనం ఈ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కల, జింకలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల. ధనాధన్ ఫటాఫట్. డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది. మనకి బిడ్డేంటి? ఓ, మీరు ఫారెన్ రిటర్న్ కదూ, అందుకే మీకు ఇది అర్థం కాలేదు. ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం. ఏదైనా మనసులో అనుకుని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది. ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం. హలో బాబ్జీ, ఫోన్ పెట్టేలోపు వచ్చేయ్. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చరా. హే, హూస్ దిస్? ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించిందిరా? ఏడుతున్నావు? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జంగల్ మెస్సింగల్. డిస్టర్బ్ చేయకుండా చూడే. రెడీ, పోజే ఉండే, క్లోజ్ ఉండే ఇద్దరు. కానీరా ఏ స్టాప్ ఇట్. వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్? మేడం, టెండర్ మనకు రావాలి కదా. జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్. ఓకే ఓకే. కమ్ ఆన్, చేయండి. అయిపోయింది, నెక్స్ట్. కమ్ ఆన్ మేడం, కమ్ కమ్. ఏ వాట్ ఇస్ దిస్? టెండర్ మనకు రావాలి కదా, చూడండి. హే, 1 మినిట్. స్మైల్. ఎక్సలెంట్. తిప్పే. ఓ అయిపోయి పిచ్చెక్కిపోతుంది. అలా బిస్కెత్తాడేంటి నానా? డాబాల దగ్గర పిండి పిసుకుతారే అలా పిసుకుతున్నాడు అబ్బాయి.
మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా ఉంగరం ఎంత ఎతికినా పోయిందో తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రా? బావా ఆ, నువ్వు నారాయణ నారాయణేమో. ఓరి నీ యవ్వ. గట్టిగా పట్టుకోరోయ్. ఏంట్రా మొత్తం మీద మేడంను భలే కాకా పట్టేశావు కాక. కాకా ఏంట్రా? అదేరా, అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కష్టపిస్తా నొక్కేసావు, అది కాక చే ఆపరా. కెమెరాలో చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక. ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో 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 నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారని. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషలకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తాడు. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. కరెక్ట్. ఆగాడు ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? ఊరికేరా అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవింద్ ఏడువా, ఆయన పుట్టారా? మమ్మీ, మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది, ఏంటి బా ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడురా. అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు. బామ్మర్ది, ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే, నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను. సీనా? ఆ, ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. ఆ. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ. ఆ తర్వాత ఇటుకలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. ఇదేనా నువ్వు చెప్పిన సీను? పాదు బా. ఇటుకలు పడతాయిరా. సి మిస్టర్, నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్, నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. ఏ, నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఆ? నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారుకేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తలతల. డన్ డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. ఔ! నీకు బిడ్డ
పుడితే నాకు పుట్టినట్టే కదా. డాడీ ఎలా ఉన్నారు? హీఈస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా ఉషా, మొత్తం మీద అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ డాడ్. హౌ యూ ఫీలింగ్ నౌ? ఫైన్, థ్యాంక్ యూ రా. డాడ్, డాక్టర్ నీకు 6 months రెస్ట్ చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉషా, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజ్ ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంతా రాజ్ చూసుకుంటాడు. డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. ఈ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో. ఈ చైర్ లో కూర్చో. నో. ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. ఏయ్ పిల్లలు, ఇప్పుడు నేను రాజునిగాను, తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసి నా కళ్ళలో కొట్టాలి. రెడీయా? అరే బై రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండె లెక్క మాట్లాడబడుతుంది. అవు మళ్ళా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? రోడ్ మీద సర్కస్ ఫీట్స్ చేస్తున్నావా? ఓసిని అవ్వ, నీ సోకు మీద నిప్పుల వానబడా. ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ. అవుగాని గిదొక్కటి చెప్పు, గా కారెక్కినాక నీకు పొగరెక్కిందా, లేక పొగరెక్కినాక గా కారెక్కినవా? యు రాస్కల్. రాసుకెళ్ళాలా గట్లనే. నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే. సిస్టరా డస్టరా చెప్పుకోపోవే, మనతో పెట్టుకుంటేలే టాప్ లేస్తది నీది, నీ సిస్టర్ది. చల్ నా సైకిల్ ని గుద్దినావు, 500 పెనాల్టీ గట్టు, చల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాగేందుకే డొక్కుదానా? అరే నేనేం చూడలే. నా 500 తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. మా అక్కకి చెప్తా. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇడియట్, రోగ్. ఎన్నని మాటలు అన్నాడు తెలుసా త్రిష? నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట? ఓకే, లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నన్నందుకు కాదు ఉషా, నిన్నన్నందుకు. రాజ్కు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి, తనతో చెప్పి నిన్ను అల్లరి చేసిన వాడికి అట్లు పోయిస్తాను. బుద్ధి చెప్పావరా, లేకపోతే దిమ్మ తిరిగిపోయి ఉంటదే. అంతేరా రాజ్, మనతో పెట్టుకుంటే ఫినిష్. హై కమ్ మీట్ మై సిస్టర్ ఉషా. రాజ్ అంటే వీడా? వీడేంటి ఉషా మర్యాద లేకుండా? రౌడీలకు కేడీలకు మర్యాద కూడా? రౌడీ ఏంటి? నన్ను అల్లరి చేసి నానా మాటలన్నది వీడే త్రిష, వీడే. నువ్వు ఉషా, నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటంటా వింటమ్మా. అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. ఆ మాయకు రాలైన మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు మొహం అటు తిప్పేసుకున్నాడు.
వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీట్ అయిపోయి ఐ, త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఉండమ్మా, నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. చేయండి. ఇదిగో మాట. హల్లా. ఆగండి. రేయ్ ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కేరా కక్కే. ఏ విషయంరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని వీళ్ళందరికీ చెప్పేరా. తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడొకడు. ఆఫ్టర్ ఆల్ అవ్వాయి సువాగర్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. రే పబ్జీ ఈ కొత్త ఆగు! ఫిట్టింగ్ నువ్వు ఈ రోజున నాపలేవు. నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికీ. మేడం మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. బాలు ఆ, అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. ఆ రాజు బాలు వీళ్ళిద్దరూ ఒకే నెగిటివ్ నుంచి తీసిన 2 ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. హహ, మీకు చాలా అర్థమైంది. అదొకటి అర్థమైంది. మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం మా రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్ ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైపు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు ఈడు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మావా ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ ఆ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు. నువ్వు అలా పదమ్మా. ఆ ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య? అనుకోవమ్మా, మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు. దాని ఫలితంగా నీకు ప్యా కడుపు వచ్చేసింది. కడుపా? ఆ మాట వరుస అనుకో అమ్మా. కడుపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా 100 పక్షలా మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది. పని మనిషా? మాట వరుసగా అనుకో అమ్మా. ఆ రోజు రాత్రి దడే శబ్దం, ఉరుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపొచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. నేను నమ్మను. మొత్తం వినేశాక నమ్మనంటనేట్రా? నాకు వదిలేరా, నేను చూసుకుంటాగా. అడ్డడ్డడ్డడ్డడ్డి. ఎంత గొప్పగా కథలు లేవురా. అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇదొక కట్టు కథ. కట్టు కదా? ఎస్. నా జీవితం కట్టు కదా? Yes. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడుతాడుగా? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు. నావి పిల్లి కల్లా తేనె కల్లా? తేనె కళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లి కళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫెలో. బావా స్పీడ్ వద్దు. అమ్మర్దైనా నాపద్దు. వీడు అడిగే పోటీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన 2 వేర్వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్. అన్ని నిజాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే? అది నోరా మూసి మురిక్కాలువా? ఛీ! అర్రే అమ్మా వీడి మాట నమ్మద్దు. కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పాను. అంతేగాని ఇది ఒప్పుకోవడం కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు. అమ్మవాడు Shut up. పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. ఇడు కాదు కదా. రాజ్ ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాధన్ ఫటాఫట్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట బయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్ ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా. ఇప్పుడేమంటావు ఉషా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లా ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించు చెప్తా. కరెక్ట్. ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనె కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్.
ఇందాక నుంచి నీ కథలు కిటికీలో చూస్తూనే ఉన్నాను రా. రేయ్ నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోడు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్టా లేనట్టా? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడున్నాడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడికి తెలీదంట, మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలీదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పని చెయ్యి. ఆ. నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ టైంలో నీలాంటోడు ఇంకోటి ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో ఎక్కడమ్మా? ఇక్కడమ్మా. అయ్య బాబోయ్, ఇదేం పార్టీరా? నీ అబ్బా పార్టీ అంట, లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? చి 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 చి. ఎంత మంచి డౌట్ నీకు ఎలా వచ్చిందిరా? నోర్మై, ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ, నాకు అర్జెంటుగా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే. సక్సేనా గారా, రేయ్, మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గడికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకో మాట్లాడు బావ. అందుకే వెనక చూసి మాట్లాడుతున్నాను రా. ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబు వేయడానికి అయి ఉంటది. ఏంటి ఆడిపోతే ఆడు బాంబు వేసేది? ఆ నెత్తి నేనే బాంబు వేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు బామ్మర్దిని. గోపాలరావు, ఆ, బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ करता है, ऊपर से नन्हे तिरता है. ఏయ్, తుమారా కీమా బనా దూంగా మై. మన పెళ్ళాన్ టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాకే మన పిల్లం అన్నాడట. గోపాలరావు, బొంబే సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై. చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు, ముఖ్యముగా త్రిషా వాళ్ళ కంపెనీ. సక్సేనా సాబ్, మీరు వరి అవ్వద్దు. మై ప్లాన్ బోల్తా హై, త్రిషకి ఉష అంటే ప్రాణం హై, ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోటవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై. ఖతం హై. ఐసా ప్లాన్ బామర్ది, ఉష కిడ్నాప్ కి ఏర్పాటు చేసేయ్. చేస్తాను గాని ఆ. నాకు డౌట్. ఏంట్రా? కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ? ఫు! రే బాబ్జీ, ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా? ఛీ! నేనే కదరా బాలుని. ఒరే, నాకు డౌట్. ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే? నేనే కదరా రాజనీ బాలుని. ఓ నిజమే రోయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్ నువ్వు మొయ్, కథ నువ్వు వెళ్ళావు, ఇక బాలులో యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు. ఓహో, ఏయ్, కళ్ళు కనపట్లేదా? ఎవరు నువ్వు? నువ్వు ఏయ్ పోరి, గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లి కళ్ళ బాలు. ఆయ్, ముందు కళ్ళు చూడతి. నేను దియ్యా. ముందు తీ చెప్తా. హే, నీ కళ్ళు లేవా? ఏం భయపడినావా గీ పిల్లి కండ్లు చూసి? నాకేం భయం లేదు, నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఓయ్, ఆన్ లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో, లేకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏంటంటే? ఖేల్ ఖతం దుకాన్ బంద్. వే 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 వే. ఓ పోరి, మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి? చూసుకోండి బాబే. రేయ్, ఈ ట్విస్ట్ ఏంట్రా? ఎవర్రా వాళ్ళు? ఒరే, ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలా అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా, చూడరా, భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు, వాళ్ళందరినీ ఇరగొట్టి దంచికొట్టి వంచుకొట్టి అంతే. నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే. వదలు,
నా తప్పేం లేదు ఆ నన్ను గుద్దిండు నేను ఎన్ని గుద్దినా పర్వాలేదు వెళ్ళవయ్యా. అది కాదు నాకేం తెలియదు పర్వాలేదు వెళ్ళవయ్యా. వెళ్ళు. వెళ్ళు. ఇంకా నువ్వు ఆపు వెళ్తున్నా వెళ్తున్నా ఇక సచ్చర్రా నా కొడకల్లారా ఖేల్ ఖతం దుకాన్ బంద్ గుడ్ షాట్ యా. ఆగు. థ్యాంక్ యూ సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు. సమయానికి వచ్చి షేవ్ చేస్తాం మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఎలా ఎలా ఖేల్ ఖతం దుకాన్ బందా? ఇంకొకసారి ఓ అనవా? యాక్టింగ్ జరం ఎక్కువైతుంది సారీ బాలు. బాలువా నా పేరు నీకు ఎట్లా తెలుసు అది ఓ గీ గుట్లగాడు చెప్పిండా అరే ఓ, నువ్వు మా అన్నకు చెంచగానే విలే అంత చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు మనిషి అన్నాక దిల్లు ఉండాలి దిల్లు ఎలా అంత చెప్పు మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి కళ్ళ బాలు? పిల్లి కళ్ళు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు పీకుతా. నా యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆహా మరి బాలు లేడన్నారు కదా, అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను. ఇది తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారు అందరూ తిలకించండి. ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్కడు అవుట్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏ షాట్ కి? బాలు కొట్టిన షాట్స్ కి బాలు. ఒరే కోసం నీ గురించి ఆలోచిస్తుందంటావా? పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా అవునరా, నువ్వు రౌడీలకే రౌడీలో ఫైట్ చేసి ఉసన భలే భయపెట్టేశారా. బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే, కానీ మనసు మాత్రం చాలా మంచిది. లేకపోతే నన్నెందుకు సేవ్ చేస్తాడు? ఎవరు? బాలు. ఓ బాలు. ఒకవేళ ఉస మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్. పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అయినా ఇద్దరికి తండ్రి ఒక్కడేగా. ఎవరి గురించే? బాలు. బాలు. ఇంక వేళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా. ఆల్ హ్యాపీస్. ఇవిగో బాలు. బాలు కదే, ఇవి పాలు.